అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్. నేను మీ అనూష. టైటిల్ చూడగానే అర్థమైపోయింది కదండి. అవును, ఆవకాయ నిల్వ పచ్చడి అయితే తయారు చేద్దామండి. మనకి సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆవకాయ పచ్చడికి కావాల్సిన మామిడికాయలు కూడా మార్కెట్లో అవైలబుల్గా వచ్చేసాయి. మరి ఇంకెందుకు లేటు, మన ఛానల్ ద్వారా నిల్వ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో సింపుల్ మెథడ్లో తెలియజేస్తానండి. ఒక్కసారి చెక్అవుట్ చేయండి. ముందుగా మామిడికాయలను అయితే తీసుకొని శుభ్రంగా కడిగి ఒక పొడి క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకోవాలండి. తుడిచిన తర్వాత ఈ విధంగా చూపిస్తున్నటువంటి విధంగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ పులుపు ఎక్కువగా ఉండేటువంటి మీడియం సైజులో ఉన్నటువంటి మామిడికాయలను అయితే తీసుకున్నానండి. 1/2 kg అయితే తీసుకున్నాను. సింపుల్ మెథడ్లో చెప్పేస్తానండి. ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా ఆవకాయ నిల్వ పచ్చడి అయితే తయారు చేసేసుకుందాం. మరి ఇంకెందుకు లేటు, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రొసీజర్ చూసేద్దామా. ముందుగా ఆవకాయ ముక్కలను ఈ విధంగా తరిగి పక్కన పెట్టుకొని ఇంగ్రీడియంట్స్లో వెల్లుల్లి రెబ్బలండి కొంచెం 4 నుంచి 5 మీడియం సైజు తీసుకొని పొట్టు తీసేసి ఈ విధంగా ఒలిచిపెట్టుకోవాలి. నెక్స్ట్ పోపు దినుసులు జీలకర్ర 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు, తర్వాత ఆవాలు మెంతులు పోపు దినుసులు తీసుకోవాలి. నెక్స్ట్ మెంతి పౌడర్ అండి, తర్వాత ఆవ పౌడర్, తర్వాత ఎర్రమిర్చి పౌడర్ అండి. ఇక్కడ ఆవ పౌడర్ ఇంపార్టెంట్ అండి. మనం ఇంట్లోనే కొంచెం వేయించుకొని దోరగా వేయించుకొని ఆవాలను అదే విధంగా మెంతులను కూడా కొంచెం దోరగా వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ అన్నీ ఒకే కప్పు క్వాంటిటీతో నేను తీసుకున్నానండి. ఇక్కడ నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆవకాయ నిల్వ పచ్చడికి మనము ఖచ్చితంగా వేరుశనగ నూనెనైతే వాడాలండి. పల్లి నూనె వాడితే ఏంటంటే ఆ ఫ్లేవర్ పచ్చడి టేస్టే వేరుగా ఉంటుంది. నేను ఇక్కడ ఆయిల్ అయితే వేసేసాను. ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కదండి. ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి ఒక్కసారి కలుపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మెంతి పౌడర్ కూడా వేసేసుకోవాలండి. మెంతి పౌడర్ ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ల మెంతి పౌడర్ అయితే వేసాను. తర్వాత వెల్లుల్లి కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఆయిల్లో ఫ్రై చేస్తుంటే ఆ ఫ్లేవర్ స్మెల్ ఉంటుందండి, చాలా బాగుంటుంది కదా. మీకు అంతేనా? సరే, ఇప్పుడైతే కొంచెం వేగిన తర్వాత చూడండి కలర్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల పసుపు వేసి కలుపుకోవాలండి. కలిపిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అన్నీ కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. కొంచెం వేగిన తర్వాత మనము స్టవ్ కట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కొంచెం చల్లారనివ్వాలండి ఈ మిశ్రమాన్ని అంతటిని. తర్వాత కలర్ చూడండి కొంచెం చేంజ్ అయిపోయింది కదా అప్పటికి ఇప్పటికి. ఇప్పుడు కారం కలిపేసుకోవాలండి. ఎర్రమిర్చి కారం, మంచి ఎర్రమిర్చి కారం తీసుకోవాలి. నేనైతే గిర్ని పట్టించుకుంటానండి. మిర్చి పౌడర్ కొనకుండా ఈ విధంగా న్యాచురల్గానే మనము గిర్నీలో పట్టిస్తే ఆ ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా బాగుంటుంది. నెక్స్ట్ ఆవ పౌడర్ అండి. ఆవ పౌడర్ కూడా నేను ఇక్కడ కారం ఎంత తీసుకుంటే అంత వేసుకున్నాను. తర్వాత ఉప్పు రుచికి సరిపడినంతగా 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఉప్పు అయితే పడుతుంది. ఆవకాయలోకి కొంచెం ఎక్కువగానే పడుతుంది. నెక్స్ట్ ఈ విధంగా మిశ్రమం అంతటిని కలపాలి. చూడండి కన్సిస్టెన్సీ ఎంత బాగుందో కలర్ఫుల్గా. నెక్స్ట్ ముందుగా కట్ చేసి పెట్టినటువంటి ఆవకాయ ముక్కలను అయితే దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. తర్వాత మనం మ్యారినేట్ ఎట్లా చేస్తామో అదే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతటిని ఆవకాయ ముక్కలకి కలిసే విధంగా మంచిగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 1/2 అవర్ తర్వాత కొంచెం జ్యూసీనెస్ అవుతుంది పచ్చడి ఆటోమేటిక్గా. ఇంతే అండి, ఎంతో సింపుల్గా జరిగిపోతుంది. ఈ ప్రొసీజర్ మొత్తం కూడా సింపుల్ మెథడ్లో మనం చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఆవకాయ నిల్వ పచ్చడి అయితే తయారైపోయిందండి. ఒక 1 అవర్ తర్వాత చూడండి జ్యూసీగా ఎలా ఉందో. అంతే అండి, సింపుల్ మెథడ్. ఇప్పుడు ఒకసారి అతను మొత్తాన్ని తీసి జాడీలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే మ్యాండేటరీ థింగ్ ఇదైతే అండి. నాకు ఈ స్టెప్ అయితే చాలా నచ్చుతుంది మొత్తం ప్రొసీజర్లో. కొంచెం ఆవకాయ దాంట్లో కలుపుకొని అన్నం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినడం అయితే నాకు చిన్నప్పటి నుంచి అలవాటండి. ఆ టేస్టే ఆ రుచి అయితే చాలా బాగుంటుంది కదండి. మీరు కూడా ఇలాగే చేస్తూ ఉంటారా? ఓకే, మరి ఆవకాయ నిల్వ పచ్చడి ఇంత సింపుల్ మెథడ్లో మీరు ఎప్పుడైనా చేశారా? చేస్తే ఓకే అండి, చెయ్యకపోతే మాత్రం ఒక్కసారి ఈ మెథడ్ని అయితే మీరు ఫాలో అవ్వండి. అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అనుస్వే ఛానల్. ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.